ఈరోజు మనం డెజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాం. ఇటు పక్క ఒంట్ల మీద రైడ్ చేస్తున్నారు. ఫాల్కన్తో ఫోటో. నెక్స్ట్ ఇప్పుడు డ్యూన్ బ్యాషింగ్కి వెళ్తున్నాం. మామూలుగా లేదు రైడ్ అసలు. ఇంకా పైకి వెళ్దాం. ఓకే, శాండ్ బోర్డ్కి వెళ్తున్నాం. భలే ఉంది సన్సెట్ చూడ్డం. ఓకే, మన కార్ వచ్చేసింది 4x4. యాక్టివిటీ చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే బెల్లీ డ్యాన్సును ఫైర్ షో. హే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. దుబాయ్లో మరో కొత్త రోజు. లాస్ట్ వీడియోలో మీరు నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. ఈరోజు మనం డెజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాం. దానికి ఆల్రెడీ నేను ప్యాకేజ్ బుక్ చేశాను గెట్ యువర్ గైడ్లో. సో మనల్ని మన హాస్టల్ నుంచే పిక్ చేసుకోవడానికి 4x4 వెహికల్ వచ్చింది. సో తన దగ్గరికి వెళ్తున్నా, కింద ఉన్నాడు. ఓకే, మన కార్ వచ్చేసింది 4x4. చలో లెట్స్ గో. మీరు వెనకాల కనబడుతుందా? ఇదే మన బండి 4x4 టొయోటాది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ స్టేషన్కి వచ్చాం. చాలా దూరం వచ్చాం, దాదాపు 1 గంట పైనే. ఇంకో 10 నిమిషాల్లో మన క్యాంప్ పాయింట్కి వెళ్ళిపోతామట. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంటుందో చూడాలి. పెట్రోల్ 2.6 dirhams అంట, 60 రూపాయలు చిల్లర. పెట్రోల్ డీజిల్ మరి. ఇదంతా డిఫరెంట్ వైబ్ వచ్చేసింది. మనం అటు సిటీ నుంచి బయటికి డెజర్ట్ సైడ్ వచ్చాం కదా, అన్ని పెద్ద పెద్ద రోడ్లు ఇసుకలోంచి వెళ్తున్నాం. ఎడారిలో మధ్య పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నాయి, వాటిలోంచి వస్తున్నాం. చాలా కార్లు వెళ్తున్నాయి అక్కడికే, క్యాంప్ సైట్స్కి, డెజర్ట్ సఫారీ. పెట్రోల్ ఫిల్లింగ్ అయిపోయింది మనది. మన ఫస్ట్ స్టాప్కి వచ్చేసాం. వెనకాల అక్కడ క్వాడ్ బైక్స్ కనబడుతున్నాయా? సో ఆ బైక్ రైడ్ చేసే పాయింట్కి వచ్చాం మనం ఇప్పుడు. వావ్, భలే ఉంది. ఇటు పక్క ఒంట్ల మీద రైడ్ చేస్తున్నారు. ఇటు పక్క అంతా క్వాడ్ బైక్స్ ఉన్నాయి. క్వాడ్ బైక్స్ అంటే చిన్నవి, ATC బైక్ లాంటివి. దీనికి సెపరేట్ కాస్ట్ మళ్ళీ 250 dirhams. ఫస్ట్ టైం ఎడారిని చూస్తున్నాను నేను. భలే ఉంది అసలు, చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చింది. నాకు కూడా నడపాలని ఉంది, కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఫాల్కన్తో మన ఫోటో. ఫాల్కన్తో ఫోటో. చలో జీ. అది గ్రద్దలాగా ఉంది కదా ఫాల్కన్. అది ఇక్కడ నేషనల్ బర్డ్ ఉంటా, చాలా ప్రొటెక్ట్ చేస్తారు దాన్ని. సో ఇక్కడ అయిపోయింది, ఇంకా మంది వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డ్యూన్ బ్యాషింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా, టైర్లో గాలి తీసేస్తున్నారు. ఇసుక లేచి పడుతుంది.
ఫాస్ట్ ఫాస్ట్. No tomorrow. Should have told you that you're beautiful, but the days pass and now it's so long ago. Did you make it? Did you break free? Did you manage to be who you wanna be? Maybe somewhere you think about me too. I wonder where are you now? ఓకే ఫోటో పాయింట్. మామూలుగా లేదు రైడ్, అసలు తుక్కుగా ఉంది. డ్రైవర్ని అడగాలనిపించింది, నేను ఒకసారి తోలుతాను. వావ్, ల్యాండ్ క్రూజర్లు వచ్చినాయి. డెజర్ట్లో భలే ఉంది అసలు. ఓ ఓ ఓ కార్లు వస్తాయి మళ్ళీ. ఇంకా పైకి వెళ్దాం. ఓ ఇక్కడికి మాత్రం షూ వేసుకురావద్దు, మొత్తం చెప్పులే వేసుకురండి, లేకపోతే మొత్తం వేసుకెళ్ళిపోతుంది. మనకు అస్సలు అలవాట్లేదు కదా, భలే అనిపిస్తుంది ఎడారిలో ఉంటే. పైగా సాయంత్రం అయిపోయింది కదా, విపరీతమైన వేడి కూడా లేదు, బాగానే ఉంది, గాలి వేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనోడు పిలుస్తున్నాడు శాండ్ బోర్డింగ్ చేయడానికి. స్కేట్ బోర్డింగ్ లాగే శాండ్ బోర్డింగ్ అనమాట. బళ్ళన్నీ ఫ్రంట్ బానెట్స్ ఓపెన్ చేసి పెట్టారు కూల్ అవ్వడానికి. ఓకే, శాండ్ బోర్డ్కి వెళ్తున్నా. అత్తేసుకంతా మీద పడిపోయింది. మన బోర్డు మనమే పట్టుకెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. లెట్స్ గో. కాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు, కాళ్ళు మొత్తం ఇసుకెళ్ళిపోయింది. భలే ఉంది సన్సెట్ చూడ్డం.
ఇందాక ఫస్ట్ వచ్చాం కదా క్వాడ్ బైక్ ప్లేస్కి, మళ్ళీ అక్కడికే వచ్చాము. వెనకాల మంచి సన్సెట్ అవుతుంది చూసారా, ఎడార్లో మంచి సన్సెట్. వావ్, ఇప్పుడు మీదంతా ఇసుకపడిపోయింది అక్కడ. నెక్స్ట్ మనం క్యామెల్ రైడ్ కోసం వచ్చాం. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. అరుస్తుంది మన క్యామెల్. పీచే మేము పట్టుకోలే, మనోడు సడన్గా లేపేశాడు. అప్పుడెప్పుడో ద్వారకాలో ఎక్కామంటే మళ్ళీ ఇప్పుడే చిన్న రైడే, అక్కడి నుంచి ఇటు అంతే. పెద్దగా ఇబ్బంది ఏం పెట్టట్లేదు, నిదానంగా వెళ్తుంది. నాకు గుర్రం కావాలి. డ్యూన్ బ్యాషింగ్ మాత్రం అదిరింది అసలు. పరిగెట్టించి మా ఒకసారి నిదానంగా బోర్ కొడుతుంది. వెనకాల ఇంకా అంతా బళ్ళు అందరూ గ్యాదర్ అయిపోతున్నారు, ఇంకా వచ్చేసేవాళ్ళు క్వాడ్ బైక్లు. సన్సెట్ అయిపోయింది, ఇంకా లైట్స్ స్టార్ట్ చేస్తున్నారు. భలే ఉంటుంది ఈ ప్లేస్. కూర్చుని పోతుంది అని ఉంటే. ఇంకా కూర్చోమ్మా, నిదానం కూర్చో, పడేకి నన్ను. అరే అరుస్తుంది పాపం, అది ఎన్నిసార్లు తిప్పుతున్నారని కూర్చోబెట్టి లేబట్టి, కానీ తప్పదు. ఓ ఓకే, క్యాంప్ సైట్కి వచ్చాం ఇప్పుడే. ఇది మా క్యాంప్ సైట్. ఇక్కడ ఫుడ్ బార్బిక్యూ బఫే ఉంటుంది, అదిగాక యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫైర్ షో ఒకటి, బెల్లీ డ్యాన్స్, అవన్నీ. అదని వెళ్దాం. ఓకే, అది స్టేజ్. ఇక్కడ షోస్ అన్నీ ఇక్కడే చేస్తారు. కోక్ ఇచ్చారు, అలాగే స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇది సమోసా, వేడిగానే ఉంది, బాగుంది. బఫే ఫుడ్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడే పిలుస్తున్నారు. ఫుడ్ తెచ్చుకున్నాను, అన్ని రకాల సలాడ్స్. నాన్ వెజ్ ఎక్కువ పెట్టలేదు, కొంచెమే పెట్టారు. అప్పుడు తింటున్నట్టుంది. ఇది రెడ్ హార్స్ బియర్, 35 dirhams పడింది అది. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అయింది. ఈ గ్రూప్ టూర్ ఇది చిన్నగా ఉంది, అంటే చాలా ఎక్కువ మంది లేరు. ఇంకా ఎక్కువ మంది ఉండే గ్రూప్స్ కూడా ఉంటాయి, వాటితో పోలిస్తే చాలా మెరుగిది. చాలా తక్కువ మందే ఉన్నారు ఈ గ్రూప్లో. ఇంతకీ ఈ ప్యాకేజ్ నాకు ఎంత పడిందో చెప్పలేదు కదా. ఇది నాకు ఇప్పుడు దాకా చేస్తున్నాం అన్నీ కలిపి 4,500 పడింది. The mesmerizing belly dance performance.
కానీ అటు సైడ్ తప్ప అసలు ఇంకో సైడ్ కదలలేదు. చాలా బాగా చేశారు. ఇట్స్ ఓకే. ఓకే, యూ స్పీక్ టర్కిష్ ఆర్ జర్మన్? We speak both. బోత్. Yeah. ఓకే. We are not one and the same. I am on top of the game. I cut out the line on my brakes, and that's why the drive is insane. Heart of a champ, adrenaline rushes is numbing the pain. I'm too competitive, I like the narrative. I don't know best in the league. Who you comparing with? That isn't competitive. Top of the throne, it is me. How you moving slow when it's speed? I just been bringing the heat. I just been bringing the. I just been bringing the. I just been bringing the fire. Been bringing the fire. I just been bringing the fire. And they can't stop me. They know that I'm bringing the. అయిపోయింది, ఇంకా క్లోజ్ చేస్తున్నారు. ఈయన మన గైడ్. ఫినిషింగ్కి చివరిలో ఫ్రూట్ సలాడ్ అని ఒక స్వీట్ ఇచ్చారు. అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా పదండి మనం కూడా వెళ్ళిపోదాం. యాక్టివిటీ చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే బెల్లీ డ్యాన్సును ఫైర్ షో, రెండు చాలా బాగున్నాయి. ఇంకా మనల్ని మన గైడ్ మన హోటల్ దగ్గర దింపేస్తాడు డైరెక్ట్. మళ్ళీ గాలి పెట్టడం కోసం వచ్చాం. డ్యూన్ బ్యాషింగ్ అయింది కదా, ఒక పెట్రోల్ బంక్లో ఆగి గాలి పెడుతున్నాం ఆ బండికి. 35 ఓకే ఆగే. పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. Tell me where I వాడిది టయోటానే, ల్యాండ్ క్రూజర్ కాదు, సోనాక్ అనే ఏదో ఉంది. sleep. 'Cause this is like a dream. And you're standing next to me. But it's too dark, too dark, too dark. Still I know you're next to me. ఓకే, అయిపోయింది మంది రైడ్. డెజర్ట్ సఫారీ టూర్ అయిపోయింది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.